గుంటూరు జిల్లాలో తెలుగు మహాసభలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి యువతే అడ్వాంటేజ్ అని, సరైన సమయంలో సరైన నాయకుడు దేశాన్ని పాలిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలోనే భారత్ నెంబర్ 1 గా ఎదగాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. నదీ జిల్లాల అంశంపై స్పందించిన చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. ఇక కృష్ణా నదిపై తెలంగాణలో ప్రాజెక్టు నిర్మించామని, హైదరాబాద్ లో ఐటీకి తానే ఫౌండేషన్ వేశారని తెలిపారు. గోదావరి నదిపై గుప్తా, అలీసాగర్ వంటి ప్రాజెక్టు నిర్మించామని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు తాము ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని కూడా స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు, వివాదాలకు బదులు సామరస్య పరిష్కారమే కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం జరిగి కృష్ణా డెల్టా అభివృద్ధితో పాటు తెలంగాణకు నీళ్లు అందించామని తెలిపారు. సంక్రాంతి కంటే ముందు వచ్చిన మన అమ్మ భాష పండుగ ఇది. మాతృభాషకు మనం ఇచ్చే గౌరవ వందనం ఈ ప్రపంచ తెలుగు మహాసభలు. ఈ మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అభినందనలు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన శ్రీ ఎన్టీఆర్ గారి పేరున ఈ వేదికకు పేరు పెట్టినందుకు కృతజ్ఞతలు. తెలుగు భాషకు ఎంతో ఘన చరిత్ర ఉంది. వందలాది భాషలున్న మన దేశంలో కేవలం 6 భాషలకు మాత్రం ప్రాచీన హోదా లభించింది. అందులో తెలుగు ఉండడం మనందరికీ గర్వ కారణం. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువ మాట్లాడే భాష తెలుగు భాష. ప్రపంచం మొత్తం మీరు చూస్తే దగ్గర 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ మీటింగ్కి 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారంటే వారందరికీ స్వాగతం పలుకుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు, గొప్పతనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయి. ఇందుకు మనస్ఫూర్తిగా ఆంధ్ర సారస్వత పరిషత్తుకి నా ధన్యవాదాలు.